జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి నెలాకరణం. శనైశ్వరుడు కుంభరాశిలో ఇన్నాళ్ళు సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం సాగిస్తున్న శనైశ్వరుడు మీనరాశిలోకి మార్చి నెలాఖరులో వెళ్తాడు. అంటే 30వ తారీఖు ఆయన వెళ్తారు. 30వ తారీఖు శనైశ్వరుడు సంచారం. ఇంకా 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం మీనరాశిలో సాగుతుంది. మీనరాశిలో ఆల్రెడీ రాహుదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అదే రాశిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే మార్చి నెలాఖరు నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల సంచారము మీనరాశిలో కొనసాగుతుంది. శని రాహువుల సంచారం మీనరాశిలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది, అసలు వీళ్ళిద్దరి విశిష్టాంశం మనం ఒకసారి తెలుసుకుందాం. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్తుంది పరాశర సంహిత. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిని, వాళ్ళిద్దరికీ స్వరాశులు, వీళ్ళిద్దరికీ కూడా కుంభరాశి స్వరాశి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు కాబట్టి, నోట్స్ కాబట్టి, నార్త్ అండ్ సౌత్ నోట్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ సపరేట్ రాశులు అంటూ ఉండవు. శనీశ్వరుడు రాశి అయిన కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు. అలాగే మంగళుని రాశి అయిన వృశ్చిక రాశిని కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశి అధిపతులు అవుతూ సహజ కాలపురుషుడు కుండలిలో వ్యయభావంలో వీళ్ళిద్దరూ సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే లాభస్థానము, ఏకాదశ స్థానం అంటే లాభస్థానమే. అసలు ఎవరికైతే లాభస్థానం చాలా బలోపేతంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్లో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సాధించుకునే తీరుతారు. ఇప్పుడు మనం చాలామంది లైఫ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. కొంతమంది కొంచెం కష్టంతో రీచ్ అవుతారు, కొంతమంది ఇంకా కొంచెం ప్రయత్నంతో రీచ్ అవుతారు, కొంతమంది అయితే చాలా ఈజీగా రీచ్ అవుతారు. వీటన్నిటికీ కారణము మిగతా హౌసెస్ ఎలా ఉన్నా 11th హౌస్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏది అనుకుంటే అది అయ్యే తీరుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో వీళ్ళిద్దరి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 10వ స్థానము సాధారణమైన స్థానం కూడా కాదు. గురు భగవానుడి యొక్క స్వక్షేత్రము మీనరాశి. 10వ స్థానం అంటే సహజ కాలపురుషుడు కుండలిలోని 10వ స్థానం అంటే మీనరాశి, అంటే గురు భగవానుడికి స్వక్షేత్రము. ఇక్కడ రాహుదేవుని సంచారము మరియు శనైశ్వరుడి సంచారము, వీళ్ళిద్దరి సంచారము ఎలాంటి ఫలితాన్ని అన్ని రాశులకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వ్యయభావంలో సంచారము, ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానం అంటేనే మనందరినీ మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మనందరం కూడా జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించాలి. అసలు మనకి శరీరం లభించిందే అందుకని మన జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించడానికి మనకి శరీరం అనే ఉపకరణాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇలా జీవన్ముక్తుని చేసే రాశి సహజ కాలపురుషుడు కుండలిలో మీనరాశి. అంటే అందుకే మోక్ష రాశి అని కూడా అంటాం దీన్ని, మోక్షాన్ని ప్రసాదించే రాశి. అయితే మోక్షం దేని నుంచి? మన జీవితం నుంచి ముందు అసలు మనం ఇక్కడ ఉంటూ మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించే రాశి అని చెప్పచ్చు మీనరాశి. ఈ సంచారాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చాలా రైట్ టైము. మనకి కాస్మస్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్. మనకు ఉన్న కష్టాల నుంచి, మనకున్న దోషాల నుంచి, మనకున్న గండాల నుంచి మనం భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే కనుక వాటన్నిటి నుంచి మనల్ని విముక్తిని చేస్తారు. మనకున్న అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి చేసే టైము ఇప్పుడు శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తున్నారు. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక 3 సూత్రాలు కనుక మనం ఈ టైంలో అసలు ఎప్పుడు పాటించాలి. ఈ టైము ఆ టైం అని కాదు, ఎప్పుడు పాటించాలి. ప్రత్యేకించి ఈ టైంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సూత్రాలు మనం గట్టిగా పాటించాలి. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది, అదే అసలు కంప్లైనింగ్ యాటిట్యూడ్ మనకి చాలా
చాలా కర్మల్ని మూట కట్టేసుకుంటూ ఉంటాము. డే టు డే లైఫ్లో మనం మీట్ అవుతూ ఉంటే ఒకళ్ళ ఆప్షన్స్లో ఇంకొకళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి అది నచ్చదు, చికాగ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది తెలియకుండానే చాలా దుష్కర్మల్ని మూట కడుతూ ఉంటుంది. ఇది ఒకటి. అంటే ఏం లేదు, ఒకళ్ళ గురించి మనము చెడుగా చెప్తూ ఉన్నామంటే, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ పాపరాశి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పుణ్యబలం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పుణ్యబలం ఉంటే వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి ఇక్కడ పుణ్యబలము తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ అడిషనల్ బోనస్ అటు పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది వాళ్ళకి. సో అందువల్ల కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచిది కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చాలా మంచిది. ఒక సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్స్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిలో జ్ఞాన తృష్ణని పెంచుతుంది. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా లౌకిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే అంత టైం వేస్ట్ ఇంకొకటి ఉండదు. అందువల్ల నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. వాళ్ళిలా వీళ్ళలా, వాళ్ళింతే వీళ్ళంతే, వీటన్నిటి నుంచి మనల్ని మనం బయట పడేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పటి నుంచి అప్లై చేసి చూడండి. స్ట్రిక్ట్గా గట్టిగా మనకు మనం ప్రామిస్ చేసుకొని ఇది ఈ 3 సూత్రాలు కనుక పాటిస్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు మనల్ని చాలా తేలిగ్గా మనకున్న వాటి నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. మనకున్న దోషాల నుంచి కావచ్చు, మనకున్న గండాల నుంచి కావచ్చు, మనల్ని తొందరగా బంధ విముక్తిని చేస్తారు. అంటే వాటన్నిటి నుంచి మనల్ని మోక్షం కలిగిస్తారు. మోక్షం అంటే కష్టాల నుంచి విముక్తిని, మోక్షం కలిగిస్తారు. సో ఇలా మనందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు 6వ స్థానంలో జరుగుతూ ఉంది శని రాహుల యొక్క సంచారము. మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంది. శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు ఇద్దరూ కూడా 6వ స్థానంలో ఏకకాలంలో సంచారము మీకున్న అంతర్బహిర్గత శత్రువుల నుంచి మిమ్మల్ని విముక్తిని చేస్తూ ఉంది. అలాగే కాంపిటేటివ్ సక్సెస్ని చాలా బాగా ఇస్తుంది. మీరు విద్యార్థినులు అయితే కనుక కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది, హైగా ఉంది, చాలా మీకు సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, మీకు రికగ్నైజేషన్ బాగా వస్తుంది. ఇది విద్యార్థినులకి. అందరూ విద్యార్థినులు ఉండాలని ఉండదు కాబట్టి తులారాశిలో పుట్టిన ఏ కేటగిరీ పీపుల్ అయినా సరే, తులా లగ్నంలో పుట్టినా సరే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. మంచి కాంపిటేటివ్ సక్సెస్ మోడ్లోకి స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు. మీరు రుణ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటే, లోన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఇది రైట్ టైము. మీరు విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అయ్యే సమయం. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళైనా లేదా మీరు ట్రావెలింగ్లో ఉన్నా సరే మీకు కూడా ఇది చాలా మంచి పీరియడ్. శని రాహువులు ఇద్దరు కూడా మీకు 6వ స్థానంలో ఉంటూ చాలా మంచి ఫలితాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. మెయిన్ వాళ్ళిద్దరు మీకు 6వ స్థానంలో ఉంటూ ఇచ్చే యోగాలు ఏంటంటే మిమ్మల్ని కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు. ఏ విషయాల్లో మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నారంటే వృత్తిపరంగా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు బాగా కలిసి వచ్చే విధంగా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే ఇప్పుడు ఇవి తీసుకోవడానికి అప్పుడు కూడా స్ట్రాంగ్ అండ్ సెక్యూర్గానే ఉంటుంది. బట్ మీ జన్మజాతకం సహకారంగా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. జన్మజాతకం సహకారంగా లేకపోయినా గోచారం మిమ్మల్ని కాపాడి ఉన్నంతలో సెక్యూర్డ్గా చేస్తుంది. ఇప్పుడు ఈ మోడ్లో ఉన్నారు తులారాశిలో పుట్టిన వాళ్ళు, అలాగే తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు. మేనమామలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోటి మనస్పర్ధలన్నా రావచ్చు, లేదా ఇన్ కేస్ మనస్పర్ధలు రాకపోతే మంచి బాండింగ్ ఉంటే కొంత వాళ్ళ లైఫ్లో ఏమైనా చిన్న ఇబ్బందులు రావడము, లేదా వాళ్ళ లైఫ్లో ఏమైనా చిన్న ఆరోగ్య సమస్యలు వాళ్ళకి రావడము, ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఇన్ కేసు మేనమామలతో ఏమన్నా మనస్పర్ధలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. అది కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యలు వాళ్ళకి, లేదా వాళ్ళకి ఏమైనా చిన్న ఇబ్బందులు రావడము, వీటిలో ఏదైనా కొంత చూసే అవకాశం ఉంటుంది. ఇది తులారాశిలో పుట్టిన వాళ్ళకి శని రాహువుల యొక్క సంచారం కలిగించే ఫలితాలు. శని మరియు రాహు యొక్క సంచారము మీనరాశిలో ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దీనికి చేసుకోవాల్సిన పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళిద్దరి సంచారము కొంతకాలం అయినా సరే
మంచి ఇంపాక్ట్స్ ఇవ్వడానికి, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. హయగ్రీవ స్వామివారి ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. హయగ్రీవ స్వామివారు జ్ఞానప్రదాత. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహి అని చెప్పి మనం శ్లోకం స్వామివారికి సంబంధించింది చెప్పుకుంటూ ఉంటాము. హయగ్రీవ స్వామివారు మనకి అంత జ్ఞానాన్ని ఎలాగైతే గురుదక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, గురువులందరూ ఎలాగైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ స్వామివారు కూడా ఆరాధన చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తుంది. శనీశ్వరుడు మరియు రాహుదేవుని సంచారం మీనరాశి రాష్ట్రాధిపతి గురు భగవానుడు అవ్వడం వల్ల రాహు భగవానుడు పని ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. అంటే ఒక భూతద్దం అని అనుకోండి, రాహుదేవుడిని మనం స్పెసిఫై చేయాలంటే, వస్తువులలో మనం స్పెసిఫై చేయాలంటే అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక భూతద్దంలో మనము ఇలా ఒక పేపర్లో కానీ ఎందులో అయినా పెట్టి చూస్తే ఎంత చిన్న అక్షరాలైనా సరే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అది రాహు భగవానుడి తత్వం. ఆయన ఎక్కడ మంచి ఉంటే మంచిని చాలా పెద్దగా భూతద్దం పెట్టి చాలా పెద్దగా చేసి చూపిస్తాడు. అలాగే చెడు ఉన్నా కూడా అదే పెద్దగా చేసి చూపిస్తాడు. అందుకే రాహు మరియు కేతువుల గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఉంటే అసలు వాళ్ళు మంచిని బాగా ప్రత్యేకించి రాహుదేవుడు మంచిని బాగా పెంచి చూపిస్తాడు. కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే చాలామందికి వెల్ నోటెడ్ పీపుల్గా ఉంటారు. అలా ఒకవేళ చెడు ఉన్నా సరే వాళ్ళు విపరీతమైన హ్యామరింగ్స్, అసలు విపరీతమైన కష్టాలు, ఒకటి దాటితే ఒకటి గ్యారంటీ. జీవితం అంటే గండాన్ని దాటడానికే పుట్టామా, ఇదైపోతే అది, అదైపోతే అది, ఒక్కొక్కసారి అయితే అన్నీ చుట్టూ ముగిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఇవ్వడానికి సర్వసముద్రుడు రాహుదేవుడు. ఆయన శనేశ్వరుడితో కలిసి మీనరాశిలో సంచారము. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారి స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు ఎవరైతే చక్కగా చదువుకుంటారో, కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. మనసు ఒక చోట, కళ్ళు చూస్తూ ఉండడం లేదా నోట్తో చదువుకుంటూ ఉండడం ఇలా కాకుండా మనసు, బుద్ధి, శరీరం అన్నీ ఒకటే చోట పెట్టి స్వామివారి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు చదువుకుంటారో, లేదా చదువుకోవడం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా సరే చేస్తే, 3 సార్లు వినడమైనా చేస్తే, వినడం కూడా ఇంత చాలా ఫోకస్డ్గా డెడికేటెడ్గా వింటే కనుక, ఇప్పుడు శనీశ్వరుడు కర్మకారకుడు అని మనందరికీ తెలుసు. వ్యయభావం అంటేనే అన్నిటినీ ఖర్చు చేయడం. వ్యయం అంటే మనకు తెలుసు కదా, అన్నిటినీ ఖర్చు చేయడం. అందులో రాహు భగవానుడితో కూడి ఇక్కడ ఉండడం వల్ల ఇది మనందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో మన పాపరాశిని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ పాపరాశిని అంటే జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చింది కావచ్చు, ఈ జన్మలో మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, వీటన్నిటి నుంచి మనకి ముక్తిని ప్రసాదించబోతున్నారు. ఇక మీదట మనని మనం కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళి మన జీవితంలో గ్రోత్, ప్రోగ్రెస్, ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామంటే మన పాపకర్మ కరిగిపోతున్నట్లు, సుఖపడుతున్నా అంటే మన పుణ్యకర్మ కరిగిపోతున్నట్లు. ఎప్పుడైతే ఆ 2 బ్యాలెన్స్డ్ మోడ్కి వెళ్తాయో అప్పుడు వాళ్ళు రమణ మహర్షి అవుతారు. ఇలాగ మనకి రామకృష్ణ పరమహంస అవుతారు, ఇలా అవుతారు. సో ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటిని ఖర్చు చేసేసుకుందాము. ఏదైనా మనకి దోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే పర్ఫెక్ట్గా కరిగే ఈ టైము శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ఉండి చేసే పనే అది. మరి దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా దానికి ఒక ఇండికేషన్ పంపించాలి గ్రహ దేవతలకి. ఆ ఇండికేషన్ ఏంటంటే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవడం వల్ల నిస్సందేహంగా చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి మనల్ని ఈ గోచర సంచారం, వీళ్ళిద్దరి కలయిక, గోచరంలో ఉన్న వీళ్ళిద్దరి కలయిక చాలా వాటి నుంచి, చాలా గండాల నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. ఇలా మనందరం కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ చక్కటి సత్ఫలితాన్ని, జ్ఞానం అంటే ఏం లేదు వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. సో స్వామివారు సూచించే జ్ఞాన మార్గంలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి స్వామివారిని నేను కూడా మనందరి తరఫున కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.